ఎన్నెల్లేంది యాళ్ళ పొద్దుగా లేచి తయారైపోతున్నావు ఏటు? ఓ మనిషి చెవులు వినబడతలేవా? ఇన్ని రోజులు చెప్పిపోతే ఏం చేసినావే? ఎటు పోతుంది నీకు చెప్పిపోనా? నీ లంగేశాలు మా ఏరికే. నువ్వు యాళ్ళ పొద్దుగల కొంపకు రాలేదనుకో దర్వాజలేదియ్యా. తీయకే ఆకిట్లమంట. ఆకిట్లనే వండు. ఆ ఎర్ర మొద్దు పైకి ఎర్ర జీమలు కలిసి ఇంకింత ఎర్రగా అవుతుంది. అవు గాని రేపు మా చెల్లెత్త అన్నదే. అబ్బో నిన్నే గీయలేకనే శాతనైతే లేదు. ఇంకా నీ చెల్లెత్తే ఎవడే గీయాలే? అబ్బా ఒక్కదానివి తినమరిగినవే కుక్క లెక్క. అప్పు యాడ ఉడతలేదా? ఏం చేయాలి? యువర్ థింకింగ్. ఎట్లన్నా వేసి ఇవ్వాలా? అప్పు ఉట్టియాలి. 10 రూపాయలు అయినా సరే. అగు ఎర్రన్నా గీడ కూర్చున్నావేందే? పని లేదా అయ్యాలా? పని ఎందుకు లేదురా తమ్మి, ఎందుకు చేయాలని పోలే, అందుకే ఉట్టి కూర్చున్నా. అబ్బా మంచి కలిసినవన్నా, కట్టం వచ్చినప్పుడే ఎవరన్నా ఒకరు కలుస్తారే. నీకేం కట్టం వచ్చిందిరా తమ్మి? అబ్బా పొలం కలిపేయడానికి పైసలు లేవన్నా, జర కొద్దిగా అప్పియరా? అదే తమ్మి వదినే గుర్రె దాచి పెట్టిన పైసలు తెచ్చిండ్రా, ఇగో తీసుకో ఇస్తా, మళ్ళీ వారం వరకు మరి అది అవదమ్మా, మర్చిపోకుండా తమ్మి వారం వరకు. అన్నా నా పాలిట దేవునివే, కష్టం వచ్చినప్పుడే తమ్ముని కాపాడినావు. వారం రోజుల తర్వాత పైసలు ఇస్తా, వస్తా అన్నా. సరే తమ్మి మర్చిపోకురా, పోయేస్తా. వారం వరకు ఇది ఇస్తా అన్న. అది గుర్రె దాచిన పైసలు వదినే ఇబ్బల కొడుతుంది అన్న. దొంగతనం చేసి పట్టుకొచ్చిన. ఓకే మర్చిపోకు, ఇస్తా అన్న. వారం వరకు లేరు, పాలిట దేవునివే నువ్వు. ఇప్పుడు సాగు చేస్తాడు. పొద్దుగా అల్లనంగా వేయండు, పొద్దు గూట్లే వాడబట్టే ఇంకా రాకపాయే. ఈ మొద్దు మొక్కపొడు ఏడ మునిగిపోయిండో. ఈ బోళ్ళన్న అడిగి పాడైతా, ఎప్పుడు వస్తాడో ఏమో. బోళ్ళు ఏమో ఎత్తేసుకుంటుందో వాడికి. నేను వచ్చిన్నానా ఏంది? మీ అన్న మా చెప్పిండు మా చెల్లి వస్తుందని. రాంగనే నీ చెవుల పడ్డదా నా లొల్లి? మొన్ననే కావదునే బోళ్ళు సొట్టలు పడుతున్నాయని అన్నాడు అన్న, ఇంకా మారలేదా నీ బుద్ధి? ఎందుకు తిట్టాడు మీ అన్న? మీ అన్న అవతల ఎత్తే వలిగిపోయింది, ఇడ నువ్వు ఎత్తే పలిగిపోతుంది. ఇక పని అంతా తక్కువ అవుతుందట. గా గంజి టీ వదినే, నేను దోమతా, నీకు ఇంత పనికి ఆసరైతా. అబ్బో పిల్ల, అన్నగాడు అవతల ఎత్తే పలిగిపోతుంది, ఇక ఆయన చెల్లె ఎత్తే నాకట పని తక్కువ అవుతుందట. ఇగో పండ్ల బ్రష్ చేసి తోమితే పండ్ల మురికి అన్న పోతుంది, కానీ నువ్వు తోమితే బోళ్ళ మురికి అసలే పోదు. అందరు చెప్పేటోళ్ళే, చేసేటోళ్ళు ఎవ్వలేరు. ఇంకా రాపాయి ఏడ మునిగిపోయిండో ఏమో, ఇంత పొద్దాయి. వచ్చినవా? ఏడ మునిగిపోయినవి వందాక ఇంకా గురిగిల పైసలు నువ్వే తీసినవా? ఆగో ఇట చూస్తాడు. ఓ మనిషి షవులిన పడతలేవా? ఇంకా పైసలు నువ్వే తీసినవా? గురిలకెళ్ళి పైసలు తీసింది నేనేనే, నీకు మంచి చీరలు జాకెట్లు తెద్దామని తీసిన. ఏది నీ ముఖం ఒకసారి నాకు చూయించు. మా అవ్వగారు మంచో లేపకే నెగులుతున్నావు, లేకుంటే చెట్టు గట్టేసి తోమ పోదు. అలా కూర్చో. ఓకా ఏంద్రా తమ్మి? ఏంది ఊకెళ్ళలేనా బావతోని? అబ్బా సమయానికి మా బామ్మరు వచ్చింది, ఏమైంది లొల్లి తప్పింది, ఇక పోతా. ఊరే బస్తాలు తీసుకొచ్చిన బాగా చెప్పు. సరే తమ్మి, పోతున్నా మళ్ళా. సరే చెప్తా పో. సరే కా.
ఎన్నో పాయే మా తమ్ముడు వచ్చే వరకే మాయమైపోయిండు. ఏడి ఎటువాయే గీడ కూసున్నావు. ఈ గురిగిలో పైసలు దాచిపెట్టుకున్నా ఏం చేసినావు? బంగారం కొనుక్కుంటా అని దాచిపెట్టుకున్నా ఏం చేసినావు చెప్పు. ఇగో చింత కింది బాలుగానికి అప్పిచ్చిండే. ఇంకా బాలుగానికి అప్పించినవా? వాడు అస్సలే మంచోడు కాదు. వాడు పైల్వాను. వాడు వచ్చి ఒక గుద్దు గుద్దిండు అనుకో రక్తం కక్కి సత్తావు. ఇక అవి రావు పైసలు. అయ్యో వాడు నా తమ్ముడు చూడే, వానికి ఇచ్చిన పైసలు ఎడువవు మా ఇస్తాడు. ఎర్రన్నాని పిలిస్తే చాలు ఆరతి కప్పురం లెక్క కరిగిపోతావు. ఇగో రేపటి నుంచి చెప్పినట్టు తింటేనే మంచిగుంటది. 4 రాళ్ళు ఎనుకేసుకుందాం.